హాయ్ కిడ్స్. ఈరోజు మోరల్ స్టోరీ వచ్చేసి కోపం వస్తే. స్టోరీ మొదలు పెట్టే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోరల్ స్టోరీస్ ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ అప్డేటెడ్. ఈరోజు కథ కోపం వస్తే. గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ 10వ తరగతి చదివేవాడు. రమేష్ మంచివాడే కానీ కోపిష్టి. కాకపోతే ఎంత కోట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతుండేవాడు. రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండటంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు. రమేష్, నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు అని చెప్పాడు. రమేష్ ఆ తర్వాతి రోజు నుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు. రాను రాను ఆ మేకులతో తలుపంతా విహీనంగా కనిపించసాగింది. ఒక్కరోజు రంగయ్య రమేష్కి అది చూపించి, ఈ మేకులతో తలుపు చూడటానికి అసహ్యం ఉంది కదా, నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు. అర్థమైంది నాన్న, నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు. అప్పుడు రంగయ్య, మంచిదే, నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అన్నాడు. రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు. అతను మేకును తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మేరకు చిన్న చిల్లు మిగిలిపోయింది. రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసినా వాటి తాలూకా రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి. అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చేయి వేసి, నువ్వు ఎదుటి వాళ్ళ పైన కోపం చూపినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఓ మేకును దించినట్టే. ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయడం లాంటిది. నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు. రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు. ఈ కథ యొక్క మోరల్ ఏంటిదంటే, మనకు కోపం వస్తే దాన్ని సరైన సమయంలో వాడకూడదు. కోపం వచ్చిన ప్రతిసారి దాన్ని ఓపికగా ఉంటే అదే మన జీవితంలో మోరల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కథ యొక్క మోరల్ ఏంటిదంటే, కోపమే మన శత్రువు, దాన్ని నశిస్తే మనం ఎదుగుతాం అనేది కథ యొక్క మోరల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేటెడ్ స్టోరీ. థ్యాంక్ యూ.